అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈ మధ్య కాలంలో స్క్రబ్ టైఫస్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అదే విధంగా చాలా మట్టుకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తుంది. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దానికి గల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మరి వందలలో దీని సంఖ్య ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతుంది, నిజానికి దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ రోజు మనతో ఫస్ట్ మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పాపారావు గారు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. సార్ తోని మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ స్క్రబ్ టైఫస్ ఇది రీసెంట్ టైమ్స్ లలో 1300కు పైగా కేసులు వచ్చాయని, అదే విధంగా నమోదు కాని కేసులు ఇంకా ఎన్నో వేలల్లో ఉండొచ్చు అని అంటున్నారు. ఇది నిజమేనా సార్? ఖచ్చితంగా నిజమేనండి. నిజం అయ్యే అవకాశం ఉంది. సార్ ఇది అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఓకే, స్క్రబ్ టైఫస్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ టైఫస్ ఫీవర్స్ అంటాం, గ్రూప్ చెందింది డిసీజ్. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దాన్నే ఓరియంటాలిస్ చుచ్చుగా ముషి అంటాము. సో పేరు ఏదైనా ఇది ఆ ఒక చెర్రీ బగ్ అని మనకి గడ్డిలోను, ఎండు గడ్డిలోను, మామూలు గడ్డిలోను ఎక్కువగా ఉన్న చోట అలాంటి వాటిల్లో ఇది ఉండి దాని లార్వా మన శరీరానికి కాటేసినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. ఇన్ఫెక్ట్ అయి ఉన్న లార్వా కాటేసినప్పుడు అది మన శరీరంలోకి చేరి అక్కడ ఇరిటేషన్ అది కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం గోకే అవకాశం కూడా ఉన్నప్పుడు అది లోపలికి వెళ్తుంది. ఇది ఇప్పుడు కొట్టిందంటే 10 నుంచి 12 రోజుల్లో డిసీజ్ దానికి సంబంధించిన సిమ్టమ్స్ బయటపడే అవకాశం ఉంది. సో దీన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ 10 నుంచి 12 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో వచ్చిన తర్వాత దీని సిమ్టమ్స్ ఎలా మొదలవుతాయి అంటే సాధారణ జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇలాగా స్టార్ట్ అయ్యి, అలాగే గొంతు నొప్పి, ఇది తీవ్రతరం అయ్యి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సాధారణంగా అన్ని వైరల్ ఫీవర్ లాగానే ఇది స్టార్ట్ అవుతుంది. కానీ ఇది వైరస్ కాదు, ఇది బ్యాక్టీరియా అని మనం గుర్తించాలి. చాలా మంది ఇది వైరస్ అనుకుంటున్నారు, వైరస్ కాదు, ఇది బ్యాక్టీరియా. సో ఈ సిమ్టమ్స్ సాధారణ సిమ్టమ్స్ గా స్టార్ట్ అయ్యి ఈ దశలో మనం గుర్తించలేకపోతే ఇది తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, మీరు ఇందాక అన్నట్టు ఇది ఏదైతే ఉందో మనకి వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫీవర్, మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే చూస్తే నార్మల్ గా ఇప్పుడు చలికాలం సార్, డిసెంబర్ అనే టైంలో చాలా మట్టుకి మనకి ఫీవర్స్, కోల్డ్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి ఈ సందర్భంలో దీని సిమ్టమ్స్ డిఫరెంట్ గా మనము తెలుసుకోవడానికి, అంటే ఫీవర్ కొంచెం సివియర్ గా ఒక 10 రోజులు 15 రోజులు ఉంటే డైరెక్ట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వమంటారా సార్? కాదండి, 10-15 రోజుల వరకు మనం వెయిట్ చేయకూడదు. ఒక 3-4 డేస్ వరకు వెయిట్ చేయొచ్చు. చేసి ఇది వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఫీవర్స్ దానంతట అదే తగ్గిపోతాయి. అందుకంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం ఇందాక అనుకున్నప్పుడు ఎక్కడైతే ఈ బగ్ కుడుతుందో అక్కడ ఒక నల్లటి మచ్చ ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని ఎస్కార్ అంటాం. ఈ నల్లటి మచ్చ ఏర్పడితే దాంతో పాటు ర్యాషెస్ గాని, ఒళ్ళంతా కూడా దద్దురు లాంటివి రావచ్చు. ఇలా వచ్చినప్పుడు అట్లాగే మామూలుగా మిగతా జ్వరంతో పాటు ఈ ర్యాషెస్ గాని, ఎస్కార్ గాని అంటే కుట్టిన చోట నల్లటి మచ్చ గాని వస్తే దీన్ని మనం అనుమానించాలి, ఒకవేళ స్క్రబ్ టైఫస్ అవునా కాదా అనేది. ఈ దశలో మనం అనుమానించకుండా సరైన డయాగ్నోస్ చేయలేకపోతే ఇది తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లంగ్స్ ఎఫెక్ట్ అయితే న్యూమోనియా, లేదా బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఎన్సెఫలైటిస్, హార్ట్ ఎఫెక్ట్ అయితే మయోకార్డైటిస్, ఇలాంటి తీవ్రమైన ఆర్గాన్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కిడ్నీస్, లివర్ కూడా దెబ్బతిని ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ వచ్చే సరైన టైంలో మనం గుర్తించలేనప్పుడు. సో గుర్తించడానికి రోగ లక్షణాలని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. వైద్యులు గాని, పేషెంట్స్ గాని రోగ లక్షణాలు దృష్టిలో పెట్టుకుని, అలాగే కొన్ని టెస్ట్లు మనం చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా తెలుస్తుంది. తెల్ల రక్త కణాలు తగ్గటం, ప్లేట్లెట్స్ కొంత తగ్గటం,
ఇలాగ ఇండైరెక్ట్ సూచికలు ఇస్తుంది. ఉమ్, మనం డైరెక్ట్ గా 5 days లోపు టెస్ట్ చేయాలంటే PCR టెస్ట్ చేయాలి. ఇది కొంచెం ఉమ్, కష్టతరమైన టెస్ట్. మామూలుగా అన్నిటికంటే బెస్ట్ టెస్ట్ ఏంటంటే యాంటీబాడీ టెస్ట్. దీన్నే ఇమ్యునోఫ్లోరసెంట్ యాంటీబాడీ అంటాము. ఉమ్, ఈ ఇండైరెక్ట్ ఇమ్యునోఫ్లోరసెంట్ యాంటీబాడీ ఆర్ ఎలైజా టెస్ట్ ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం సరైన టైంలో చేసినట్లయితే. లేదా ఓకే. డిలే అయినప్పుడు వీల్ ఫిలిక్స్ టెస్ట్ అని ఒకటి ఉంది, కానీ వీల్ ఫిలిక్స్ అంత రిలయబుల్ టెస్ట్ కాదు. సో ఓకే. వీటన్నిటి రీత్యా మనం డయాగ్నోస్ ని సక్రమంగా చేసినట్లయితే మంచి మందులు ఉన్నాయి. మందులతో ట్రీట్మెంట్ చేసినట్లయితే డాక్సిసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ లాంటివి సాధారణంగా అంత ఖరీదైన మందులు కూడా కాదు. ఉమ్, దీంతో సరైన సమయంలో మనం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఓకే. మనిషి ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా తేలిగ్గా బయటపడే అవకాశం ఉంది. ఓకే. అంటే సార్ చార్మి, ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి ఈ పురుగు ఏదైతే ఉందో ఎక్కువగా మనకి ఊర్లలో కనిపిస్తుందనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కూలికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అదే విధంగా మన బర్రెలను మేపడానికి మరియు పశువుల్ని మేపడానికి వెళ్తున్న వాళ్ళకి ఈ సింప్టమ్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వెళ్ళే దారిలో ఈ అన్‌హైజీనిక్ కరెక్ట్. ప్లేసెస్‌లలో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. మరి దీని నుంచి ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు సార్? యా, ఇది ఇందాక మనం అనుకున్నట్టు గడ్డి బాగా పెరిగిన చోట ఈ బగ్స్ ఏవైతే ఉన్నాయో చెర్రీ బగ్స్ అంటాము. హ్మ్. ఈ బగ్స్ ఏవైతే చిపోటిల్స్, ఈ బగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ గడ్డిలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఓకే. వాటిని స్క్రబ్స్ అంటాము. హ్మ్. అందుకనే దీనికి ఆ పేరు వచ్చింది, స్క్రబ్ టైఫస్ అని. హ్మ్. అంటే ఇది కింద మన కాళ్ళు గడ్డిలో ఉంటాయి కాబట్టి గడ్డిలో నడిచేటప్పుడు కాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా నడిచినప్పుడు ఇవి తేలిగ్గా బగ్స్ హ్మ్. ఈ కాళ్ళకి కుట్టే అవకాశం ఉంది. ఓకే. కుట్టినప్పుడు మనం దాన్ని ఇంకా గోకి దాన్ని ఇంకా ప్రెషర్ తీసుకొస్తే ఇంకా ఆర్గాన్ ఈ బ్యాక్టీరియా అనేది శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. ఓకే. సో ఓకే. దీన్ని ప్రివెంట్ చేయాలంటే పడగు, చేతుల చొక్కాలు, అలాగే ప్యాంట్లు వేసుకున్నట్లయితే ప్రొటెక్ట్ అవుతుంది. అలాగే టక్కింగ్ మెథడ్ అంటాం. మన ప్యాంటును గనక సాక్స్ లోకి టక్ చేసుకున్నట్లయితే ఈ అవునవును. బగ్స్ కొట్టే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. అలా నడవలసి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు హ్మ్. ఎక్కువ గడ్డి ఉన్న చోట, మనకి తెలియని చోట హ్మ్. ఎక్కువగా నడవకుండా ఆ ప్లేస్ ని అవాయిడ్ చేయటం మంచిది. ఒకవేళ విధిగా వచ్చినట్లయితే పొడవైన బూట్లు గాని, అంటే మోకాలు వరకు ఉండే హంటర్ బూట్స్ అంటాం, హ్మ్. హ్మ్. అవి గాని, లేదా ఈ టకింగ్ ఏదైతే ప్యాంట్ ని సాక్స్ లోకి టక్ చేసినట్లయితే హ్మ్. ఇది మనము ఈ బగ్ యొక్క కాటు నుంచి మనం తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సార్ ఇంకోటి ఫైనల్‌గా మనము అలాగే ఈ వ్యా ఈ బగ్స్ ని నాశనం చేయడానికి పైరిథ్రిన్ లాంటి స్ప్రేస్ గాని, సపోజ్ మన దొడ్లోనే చాలా గ్రాస్ ఉంది, చాలా గడ్డి ఉంది, హ్మ్. హ్మ్. లేదా చుట్టుపక్కలంతా గడ్డుండే ప్రదేశం ఉంది. అలాంటప్పుడు ఈ మస్ ఈ ఈ బగ్ కిల్లింగ్ స్ప్రేస్ అని ఉంటాయి. ఆ! అవును సార్. ఉదాహరణకి అవునవును. డీపైరిథ్రిన్ లాంటివి, పైరిథ్రాయిడ్స్ లాంటివి అవి హ్మ్. స్ప్రే చేసినప్పుడు ఇవి నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ కాటు నుంచి మనం హ్మ్. రక్షించుకోగలం. సార్ ఇంకొకటి ఫైనల్‌గా చాలా మంది ఇండియాలో భయభ్రాంతులు ఎక్కువగా చెందుతున్నారనమాట ఈ విషయం తెలిసినప్పటి నుంచి. ఎందుకంటే ఇది జపాన్‌లో అదే విధంగా యూఎస్ఏ లాంటి వేరే ఇతరితర దేశాలలో ముందు నుంచే ఈ స్క్రబ్ టైఫస్ అనేది అప్పుడప్పుడు వస్తూ పోయేది. అండ్ అక్కడ సివియర్‌గా వాళ్ళు ఏం టెన్షన్ పడకుండా టాబ్లెట్స్ అదే విధంగా ప్రికాషన్స్ తీసుకుంటారు. మరి ఫైనల్‌గా ఈ భయభ్రాంతులు చెందుతున్న ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది డిసీజ్ పెరినియల్, అంటే సంవత్సరం మొత్తం ఉంటుంది, కానీ ఈ బగ్ పెరగటానికి గల అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇది విజృంభిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన డెంగ్యూ ఫీవర్ కూడా సంవత్సరం మొత్తం ఉంటుంది, కానీ వర్షాలు అవునవును. వచ్చి తగ్గినప్పుడు వర్షపు నీళ్లు గుంటల్లో నిల్వ ఉండటం వల్ల ఈ దోమలు వాటి సంతతిని పెంచుకొని అవును డాక్టర్. మనకి ఎక్కువగా డిసీజ్ కలుగజేసే అవకాశం ఉంటుంది, డెంగ్యూ లాంటివి. అలాగే ఇవి కూడా ఈ బగ్స్, చెర్రీ బగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి వాటి సంతతిని పెంచుకోవడానికి అనుకూల పరిస్థితులు ఈ హ్మ్. టైంలో ఉంటాయి కాబట్టి అలాగే ఇది హార్వెస్ట్ కి ఖచ్చితంగా గడ్డి పెరిగి వ్యవసాయదారులంతాను, అలాగే పనులు చేసుకునే వాళ్ళు ఈ గడ్డిలో వెళ్ళి
అవకాశాలు ఈ టైంలో ఎక్కువ ఉంటాయి. హార్వెస్టింగ్ టైం కాబట్టి ఇలాంటి టైంలో ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది దాని అంతటికదే. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉన్నట్లయితే అనుమానం కూడా ఎక్కువ ఉండాలి. వైద్యులకే కాకుండా పేషెంట్లు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌కి విధిగా చూపించుకొని, ఓకే. అవసరమైతే టెస్టులు చేయించుకొని మందులు వాడితే గనుక ఇది తీవ్రమైన డిసీజ్ నుంచి బయటపడే అవకాశం చాలా తేలిగ్గా ఉంటుంది. చాలా ప్రివెంటబుల్ డిసీజ్ ఇది కాబట్టి అప్రమత్తంతో ఉండడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా స్క్రబ్ థాంక్ టైఫస్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైనా కూడా ఇన్ కేస్ దానివల్ల ఇన్ఫెక్ట్ అయినప్పటికీ కూడా మీకు 3-4 డేస్‌లో ఏదైనా కూడా ఇది సివియర్‌గా ఉంది అని అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి టెస్ట్‌లన్నీ చేయించుకోండి. సో ఇప్పుడు ఎవరెవరైతే విలేజెస్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ప్రికాషన్స్ తీసుకొని ఫార్మ్స్‌లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండండి. దానివల్ల దీన్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.